ఇచ్చాపురం నియోజకవర్గ జన సైనికులకి, వీర మహిళలకు, నాయకులకు, అలాగే శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న కూటమి శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి శ్రీకాకుళంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్గిల్ పార్క్ అనే ప్రాజెక్ట్ని మన చుడా చైర్మన్ గారు గౌరవనీయులు కురికాన రవికుమార్ గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేసి ఎటువంటి కమిషన్లు ఎక్స్పెక్ట్ చేయకుండా మరి దేశం మీద ఉన్న భక్తితో, అలాగే మన ఆర్మీ జవాన్ల మీద ఉన్న అభిమానంతో ఈ పార్క్ని పూర్తి చేయడం అయితే జరిగింది. ఈ పార్క్కి ఫండ్స్ సుడా నుంచి 2 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇంత కష్టపడి ఆ ప్రాజెక్ట్ని రియాలిటీలోకి తీసుకొస్తే అతను చైర్మన్ గారు లేకుండా మన గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన స్టేట్ మినిస్టర్ కింజరపు అచ్చెన్నాయుడు గారు ఓపెన్ చేయడం చాలా చాలా బాధాకరం. నిజంగా మా జన సైనికులు అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు చాలా మా మనసుల్ని చాలా గాయపరిచింది ఈ విషయం. ఎందుకంటే మా అధినేత చెప్పినట్టుగా మేము మన ఈ పొత్తు ధర్మానికి చాలా గౌరవిస్తున్నాం. కర్త కర్మ క్రియ ఈ పొత్తు ధర్మాన్ని మేము ఫాలో అవుతున్నాం. అదేవిధంగా మీరు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తే మనం ఎలాంటి మనస్పర్ధాలు లేకుండా ఇంకొకసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మనకి అవకాశాలు కూడా వస్తాయి. మరి ఇలాంటి చిన్న విషయాలు మీరు మీ పొజిషన్లో ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మరి కింద స్థాయిలో మాకు జనసేనకి ఎటువంటి మర్యాద ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ చేసే పొజిషన్లో మీరున్నారు. సో మీరు నలుగురికి చెప్పాలి, కానీ మీరే ఈ పొత్తు ధర్మాన్ని పాటించకుండా చుడా చైర్మన్ గారు లేకుండా ఇలా ఓపెన్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో రాకుండా చూసే బాధ్యత మీది. అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి మనం ముందుకెళ్దాం. మరొక్కసారి నా మనవి, అక్కడే కాదు మన నియోజకవర్గంలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. సహనంతో ఉన్నాం, తెలుసుకుంటారని మేము వెయిట్ చేస్తున్నాం. దయచేసి తెలుసుకోండి. తెలుగుదేశం, జనసేన ఒక బలమైన రాక్షసుని ఓడించడానికి ఒకటయ్యారు, ఓడించారు. ఈ స్టేట్ ఏదైతే ఉందో ఒక డెవలప్మెంట్ మోడ్లోకి వచ్చే టైం ఇది. సో మనల్ని ఇలాంటి చిన్న విషయాలు మనల్ని విడదీయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.